కోల్కతా జూడా రేప్ అండ్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెల్లడించింది సిబిఐ. ఘటనా స్థలంలోని క్రైమ్ సీన్ మార్చేశారని సుప్రీంకోర్టుకు తెలిపింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని స్టేటస్ రిపోర్టులో వివరించింది. దీంతో కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. డాక్టర్లు ఆందోళన విరమించాలని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామంది. సుప్రీంకోర్టు సూచనతో డాక్టర్లు సమ్మె విరమించారు. బెంగాల్లో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది సిబిఐ. క్రైమ్ సీన్ మార్చేశారని కోర్టుకు తెలిపింది. 5 రోజుల తర్వాత ఘటనా స్థలానికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ మారిందని తెలిపింది. జూడాది ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం జరిగిందని సుప్రీంకోర్టుకు వివరించింది సిబిఐ. సిబిఐ స్టేటస్ కో రిపోర్టును సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పరిశీలించింది. కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేప్ అండ్ మర్డర్ ను సూసైడ్ గా చిత్రించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పోస్టుమార్టం ముగిసిన తర్వాత 18 గంటల వరకు క్రైమ్ సీన్ ఎందుకు సీల్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు అనుమానాస్పదంగా ఉందని కామెంట్ చేసింది. తదుపరి విచారణకు ఏఎస్పీ హాజరు కావాలని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. జూడా మర్డర్ కు వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది సుప్రీంకోర్టు. ఈ మేరకు బెంగాల్ సర్కార్ను ఆదేశించింది. సమ్మె చేస్తున్న డాక్టర్లు వెంటనే డ్యూటీల్లో చేరాలని సూచించింది. విధుల్లో చేరితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది సుప్రీంకోర్టు. డాక్టర్ల భద్రతకు ఏర్పాటైన నేషనల్ టాస్క్ ఫోర్స్ కు సూచనలిచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ సిద్ధం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది కోర్టు. జూడా రేప్ అండ్ మర్డర్ కు నిరసనగా 11 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను డాక్టర్లు విరమించారు. సుప్రీంకోర్టు తమ సమస్యలు పరిష్కరించడంతో సమ్మెకు ముగింపు పలికామన్నారు. సమ్మె విరమణపై ఆర్డీఏ, ఎఫ్ఏఐఎంఏ ప్రకటన చేశాయి.